ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్నే కాకుండా భారతదేశం మొత్తాన్ని కుదిపేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఎల్పిజి గ్యాస్. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఇలాంటి ఎల్పిజి గ్యాస్ సమస్య గత 14 రోజులుగా తీవ్రంగా మారింది. ఇరాన్కి ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులని తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తుంది. ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి గ్యాస్ ఉత్పత్తుల మీద తీవ్రమైనటువంటి ప్రభావం, ఆంక్షలు ఏర్పడిన నేపథ్యంలో భారతదేశానికి తీవ్రమైనటువంటి విపత్తు తలెత్తింది. అయితే దీనిని ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒకవైపు పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వలు ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నప్పటికీ భారీ ఎత్తున క్యూ లైన్లో నిల్చుని గ్యాస్ సిలిండర్లు పట్టుకొని ఎండుతూ గంటల తరబడి, రోజుల తరబడి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి భారతదేశంలో నెలకొంది. క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక భయంకరమైనటువంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలకు ఆ విపత్తును దాంట్లో నుంచి తప్పించి ఆ విపత్కరమైనటువంటి పరిస్థితులకు సమస్యల పరిష్కారం చూపాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి మోడీ కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి మంత్రులు కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు భారతదేశ ప్రజలకి భరోసా ఇవ్వడంలో ఘోరమైనటువంటి వైఫల్యం చెందారు. దీని మీద ప్రస్తావించడానికి కనీసం పార్లమెంటుకు కూడా అడుగు పెట్టడానికి ధైర్య సాహసాలు చేయడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున మూట కట్టుకునే పరిస్థితి ఉంది. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి ఎల్పిజి గ్యాస్కి సంబంధించినటువంటి దిగుమతులు అధిక మొత్తంలో ఇరాన్ దేశం నుంచి ఎప్పటి నుంచో మనం దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు 90% దిగుమతులు ఇరాన్ దేశం నుంచే జరుగుతున్నాయి. అయితే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆయా దేశాల మధ్య నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా నిత్యం ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి యుద్ధాల నేపథ్యంలో ఈ ఒప్పందాలు కేవలం ఇరాన్తోనే కాకుండా మిగతా అరబ్ దేశాల నుంచి ఎందుకు ఒప్పందాలు చేసుకోవడం లేదు, ఎందుకు దిగుమతులు చేసుకోవడం లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై వినిపిస్తున్నాయి. అంటే 1-2 సార్లు అయితే కొద్ది రోజులు జరిగిన తర్వాత పరిస్థితులు అన్నీ సద్దుమణిగిన తర్వాత మళ్ళా ప్రశాంతమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దిగుమతులు సులువుగా చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ నిత్యం మిడిల్ ఈస్ట్లో జరిగే పరిణామాల నేపథ్యంలో ఇరాన్తో చేసుకున్నటువంటి ఒప్పందం చాలా ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దాదాపు 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశ ప్రజలు నిత్యావసరాల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించినటువంటి అంశంలో భారతదేశం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పక్కనున్నటువంటి తక్కిన గల్ఫ్ దేశాల నుంచో లేకపోతే రష్యా నుంచో ఇతర దేశాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులు ఏ విధంగా అయితే దిగుమతులు చేసుకుంటున్నామో అలాగే గ్యాస్ ఉత్పత్తులు కూడా ఈ విధమైనటువంటి వాతావరణ నేపథ్యంలో భారతదేశ ప్రజలకి సమస్యలు తలెత్తకుండా చూడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా భారతదేశ ప్రభుత్వం అయితే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే భారతదేశంలో ఏదైనటువంటి ఒక విపత్కర పరిస్థితులు వచ్చిన సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం చాలా విచిత్రమైనటువంటి ధోరణిని అనుసరిస్తుంది అన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. గతంలో కరోనా సమయంలో ఇదే రకమైనటువంటి ఎస్కేపింగ్ ధోరణిని
అనుసరించింది మోడీ ప్రభుత్వం అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించింది. కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కరోనా దెబ్బకి అల్లాడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా కరోనా దెబ్బకి బీభత్సమైనటువంటి భయాందోళనకి గురవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఒక పళ్ళెం తీసుకొచ్చి చప్పట్లతో పళ్ళాలు కొడుతూ, గ్లాసులతో పళ్ళాలు కొడుతూ ఒక విచిత్రమైనటువంటి సంస్కృతికి తెరతీశారన్న విమర్శలు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు. ఇదే రకమైనటువంటి ధోరణి ప్రస్తుతం గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో కూడా ఇదే రకమైన ధోరణి కనబరుస్తున్నారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున మోడీపై వినిపిస్తున్నాయి. గతంలో కరోనా సమయంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన తన పందాను మార్చుకోకుండా ఇప్పుడు కూడా అదే పందాన్ని అనుసరిస్తున్నారు. ఒక డ్రైనేజ్ కాలువకి ఒక పైపులు పెట్టి గ్యాస్ పెట్టి దీని ద్వారా గ్యాస్ని ఉత్పత్తి చేసుకోవచ్చు అంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు చేసినటువంటి వీడియోని స్వయంగా ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి మాటలు, దానికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్గా మారాయి. ఈ వీడియోలను చూపిస్తూ ప్రతిపక్షాలు, ప్రజలు పెద్ద ఎత్తున మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కేంద్రం తన పందాన్ని మాత్రం మార్చుకునే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇటు ఆంధ్రప్రదేశ్లోకి వస్తే దాదాపు 17 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డొమెస్టిక్ కనెక్షన్లకి సరిపడే విధంగా, అంటే సామాన్య ప్రజలు వంట గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి మాత్రం భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్కి పెద్ద ఎత్తున కొరతలు వచ్చాయి, డొమెస్టిక్ కనెక్షన్లకు మాత్రము సమస్యలు లేవు అని చెప్తున్నప్పటికీ బుకింగ్ చేసుకున్న గతంలో అయితే గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి 2-3 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అయ్యే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు నెల రోజులు అవుతున్న సిలిండర్ డెలివరీ కాని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి అన్న విమర్శలు సామాన్య మధ్యతరగతి ప్రజల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో 17 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలున్నాయని చెప్తున్న ప్రభుత్వం వాటిని డొమెస్టిక్ కనెక్షన్లకి సరైన విధంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడడానికి ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదు, బుక్ చేసినటువంటి కొద్ది రోజులకే సిలిండర్ ఎందుకు డెలివరీ చేయడం లేదు అన్న విమర్శలు కూడా కూటమి ప్రభుత్వ పెద్దల మీద వినిపిస్తున్నాయి. మరోవైపు ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో వాటిని అధిక ధరలకి విక్రయించి, అంటే బ్లాక్ మార్కెట్ చేసుకునే వ్యవస్థ ఒకటి తెరపైకి వస్తూనే ఉంటుంది. అయితే దీనిని నిలువరించాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ వెనుక ప్రభుత్వ పెద్దలే ఉంటున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎల్పిజి సమస్యని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏ విధమైనటువంటి నివారణ చర్యలు తీసుకుంటారనేది భవిష్యత్తులో చూద్దాం.